హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని చూస్తుంటే, మీ సంఘ ఆరాధన క్రమం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తోంది. మరి ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి మరి దేవునికి స్తోత్రములు. మీరు చక్కగా పాట పాడుతూ నేనైతే పాడాలని అనుకోవట్లేదు, కానీ ఒక చిన్న కోరస్ నేను పాడాలనుకుంటున్నాను. చిన్న పాట అందరం కూడా కలిసి పాడాలని నేను ఆశపడుతున్నాను. చిన్న కోరస్ నేను నేర్పించాలనుకుంటున్నాను. ఇది నాన్న పాట కాదు, మీ అందరు కూడా తెలుసు అనుకుంటే. మా అన్న చెప్పాడు నాన్న గురించి. మా నాన్నగారు బి సూర్యరావు గారు, వనమాముల సూర్యరావు గారు ఎన్నో పాటలు, ఆధ్యాత్మికమైనటువంటి పాటలు రచించారు. ఎన్నో పాటలు సిడీస్ రూపం కూడా తీసాము. అయితే ఈరోజు మరి చిన్న కోరస్ నాన్నగారిది అయితే కాదు, నేను అది పాడి మనందరం కూడా నేర్చుకొని అందరం కలిసి మనము పాడాలని ఆశపడతా ఉన్నాను. యేసురాజు ఒకే దేవుడు, చిన్న పాట ఇదండి. యేసురాజు ఒకటే దేవుడు, అందుకే పాడేదా, అందుకే వాక్యం చెప్పదంతది పాడతాం. యేసురాజు ఒకే దేవుడు, పాడండి. యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు ఒకే దేవుడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు ఒకే దేవుడు. చేతులు చెప్తాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బాగుందండి పాట, బాగుందా? సరే, అదే సేమ్ యేసురాజు ఒకే దేవుడి దగ్గర యేసురాజు శాంతినిస్తాడు. ఓకే, యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు క్షమిస్తాడు, యేసురాజు మోక్షం ఇస్తాడు. సరేనా? ఇదే సేమ్ ఉంటుంది. అందరం కలిసి పాడదాం. ఓకే, అందరు చక్కగా నేర్చుకొని మరి మీ ఇళ్ళలో కూడా పాడాలి. ఓకే. యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు ఒకే దేవుడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు ఒకే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు శాంతినిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు శాంతినిస్తాడు, క్షమిస్తాడు. బాడు యేసురాజు క్షమిస్తాడు, యేసురాజు క్షమిస్తాడు, యేసురాజు క్షమిస్తాడు, యేసురాజు క్షమిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు క్షమిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు క్షమిస్తాడు. మోక్షం, యేసురాజు మోక్షమిస్తాడు,
యేసురాజు మోక్షమిస్తాడు, యేసురాజు మోక్షమిస్తాడు, యేసురాజు మోక్షమిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు మోక్షమిస్తాడు. అందుకే పాడేదా, అందరికీ చాటేదా, యేసురాజు మోక్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, సంఘానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, మా అన్నకు కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవునికి స్తోత్రములు. మరి మా ఫ్యామిలీలో మా నాన్నకి మేము 7 సంతానము. నేను 4వ దాన్ని, మా అన్న 2వ అన్న. నాకు 3 పెద్దోళ్ళు, నాకన్నా 3 పెద్దోళ్ళు, 3 చిన్నవాళ్ళు, నేను మధ్య. మాకు 2వ అన్న, మా తమ్ముడు 2వ తమ్ముడు ఇక్కడ నాతో పాటు వచ్చారు. దేవునికి స్తోత్రములు. మరి నాన్న ఎంతగానో పరిచర్య చేసి 1985లో మరి ప్రభునందు నిద్రించారు. మాకు ఒక ఫెలోషిప్ ఉందండి. మరి అది ఇంకా మా పెద్దన్న గారు మీరు ఒకసారి వచ్చారు ఇక్కడికి అని నడిపిస్తూ ఉన్నారు ఫెలోషిప్ని. ప్రతి మంగళవారము మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఫెలోషిప్ దేవుని సంఘ నామంన మేము కూడుకుంటా ఉన్నాము. మరి నేను చిన్న బిడ్డల మధ్య పరిచర్య చేసేదాన్ని. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు అంతా కూడా నిలిచిపోయింది, సంఘాలన్నీ ఆగిపోయాయి కదండి. ఆన్లైన్లో జరుపుకున్నారు. కానీ చిన్న బిడ్డలు అందరూ కూడా మరి అన్య కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డలు. అయితే మా కోవిడ్ టైంలో మనము జరిపించడం అనేది ఏదైనా బిడ్డలకి అనారోగ్యత కలిగితే మనల్ని అంటారు కాబట్టి నేను అది ఆపేశాను. తర్వాత నాకు సెకండ్ వేవ్లో నాకు మా కుటుంబం అంతటికి కూడా మరి మేము కోవిడ్ చేత అటాక్ చేయబడ్డాము. మా ఫ్యామిలీ అందరూ ఆల్మోస్ట్ మా బ్రదర్స్ సిస్టర్స్ అందరం కూడా మేము మరి కోవిడ్ బారిన పడ్డాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం కూడా సజీవులకు ఉన్నాము. మరి నేను హాస్పిటలైజ్ అయ్యాను. 9 రోజులు హాస్పిటల్లో ఉన్నా. నేను ఆ టైంలో నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా మరి పరిచర్య అయితే చేస్తున్నాను, కానీ ఇందులోంచి నేను బయటికి వస్తే మరి మీ సేవలో నేను ఉంటాను అని దేవుని నేను అడిగాను. దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత ఒకరోజు టెర్రస్ పైన నడుస్తూ దేవుని అడుగుతున్నాను, ప్రభా నా సరిహద్దులను విశాలపరచండి. మరి పరిచర్య మరి చేయడానికి బిడ్డల మధ్య చేయాలంటే మరి కుదరని పరిస్థితిలో ఉన్నాము, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేయడము. తర్వాత మా పెద్దన్న రేడియోలో వాక్యం చెప్తావా అని నన్ను అట్లా దానికి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మరి దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది. రేడియోలో నేను ప్రతి మంగళవారం ప్రతి సోమవారం నా వాక్యం వస్తుంది. ఇది సువర్తమానం ఆన్లైన్ రేడియో. దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మనకు 24/7 మరి టీవీ ఛానల్స్ ఎలాగుంటాయో అలాగే నడుస్తూ ఉంటుంది. అయితే మరి దేవుని సన్నిధి అనేటువంటి దాంట్లో మరి ప్రతి సోమవారము సాయంత్రం 7:30కు నా వాక్యం వస్తుంది. మరి అది రిపీట్ మరి మంగళవారం ఉదయము 9:30కి దేవుని మన వాక్యం రిపీట్ అవుతుంది. తర్వాత మరి ఈ చిన్నపిల్లల మినిస్ట్రీ మరి మా సండే స్కూల్ అంతా స్టాప్ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను. దాని విషయంలో దేవుడు సహాయం చేసి మరి ప్రతి శనివారము సాయంత్రము మరి స్త్రీల సహవాసంలాగా ఆన్లైన్లో జరుపుకుంటున్నాము. ప్రతి శనివారం 7 గంటలకు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మా అన్నకు చెప్పొచ్చు, నేను లింక్ పంపిస్తాను. ఆన్లైన్లో 1 hour 7 to 8 జరుగుతుంది. మరి ఈ పరిచర్య విషయంలో మీరందరూ ప్రార్థన చేయండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి.
నాకు ఒక కుమారుడు, డిగ్రీ అయిపోయింది. ప్రార్థన చేయండి నా కుమారుని కొరకు. అదేవిధంగా నా భర్త కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను అడుగుతున్నాను. కొద్దిగా అనారోగ్యతగా ఉన్నారు, దయచేసి అతని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఓకే అండి, దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయానికి వచ్చాము. మనందరం కలిసి ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక్క నిమిషం అండి. మొదటి అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 అని నా దగ్గర ఉంది, అక్కడి నుంచి చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎవరైనా చదివితే చదవండి. ఆమెన్, థ్యాంక్ యూ. అదేవిధంగా 2వ అధ్యాయము 10వ వచనము 2వ భాగము చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము 2వ భాగములో అక్కడ ఏముందంటే, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క వాక్యము మా జీవితాలకు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఓకే, ఈ 2వ భాగంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏం కనబడుతుంది? మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అందులో ఏముంటుందంటే వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. దేవుని యొక్క పని అయిన మాస్టర్ పీస్ అంటే ఎన్నో వస్తువులు చేసిన అందులో ఒకటి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది, అది మాస్టర్ పీస్. తన కొరకు చేసుకున్నటువంటి మాస్టర్ ఒక పీస్ అన్నట్టు, అది ఎంతో ప్రశస్తమైంది, అమూల్యమైనది, విలువైనదిగా తన కొరకు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనము ఇల్లు కట్టుకున్నప్పుడు మన కొరకు మనం కట్టుకున్నప్పుడు ఎంతో చక్కగా ప్లాన్ వేసి ఇల్లు కట్టుకుంటాము. అదే రెంట్ ఇవ్వాలన్న పర్పస్తో ఉద్దేశంతో కట్టుకున్నప్పుడు మనము కమర్షియల్ అంటే ఎక్కువ పోర్షన్స్ వేయడము, అంటే రెంట్స్ రావాలని మనం చేస్తూ ఉంటాము. అదే మనం సొంతగా మనం చేసుకోవాలనుకున్నప్పుడు దాని ప్లాన్స్ వేరుగా ఉంటాయి, దాని కలర్స్ వేరుగా ఉంటాయి, మరి డిజైన్స్ వేరుగా ఉంటాయి, అన్ని వేరుగా ఎంతో అమూల్యమైన అంత ప్రశస్తమైనదిగా మనము దాన్ని చేసుకుంటాము. అయితే మనం అందరం కూడా ఏంటంటే దేవుని యొక్క పనివారమై ఉన్నాము. ఇందులో అందుట్లో ఒకరే కాదండి పనివారమై, ప్రత్యేకించబడిన వారం కాదు, మనం అందరం కూడా దేవుని యొక్క దృష్టిలో మనము ప్రత్యేకింపబడిన వారము, ఆయన చేతి పని అయి ఉన్నాము. దీనిని బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారమే ఉన్నాము. ఇప్పుడు చక్కగా స్తుతి ఆరాధన నడిపించారు, ప్రతి ఒక్కరూ ఆరాధించారు. దేవుడు చేసినటువంటి కార్యాలకి మనం దేవుని స్తుతిస్తూ వచ్చాము కదండి. మరి దీనిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి, ఎందుకంటే మనము దేవుని యొక్క పనివారమై ఉన్నాము. ఎవరైనా నేను విలువలేని దానిని, లేకపోతే నేను టాలెంటెడ్ కాదు, నేను ఏ రంగంలో కూడా రాణించలేకపోతున్నాను, నాకంత జ్ఞానం లేదు, నేను ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను,
నేను విలువలేనని మరి మీరు అనుకోవచ్చు, మరి ప్రజలు కూడా అనుకుంటారేమో మీ యొక్క లైఫ్ స్టైల్ బట్టి, మీ యొక్క లైఫ్ని బట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు ఎంతో విలువైన దానివి, విలువైన వారము. మరి విలువే లేని నా జీవితము అని ఒక పాట ఉంటుంది కదని, మీ చేతిలో పడగానే ఎంతో విలువని నాకు తెలిసింది అంటారు. మన జీవితంలో మనది సొంతగా మనము నేను విలువలేని దాన్ని, నాకు వాల్యూ లేదు, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు, నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సమాజంలో నాకు ఒక గుర్తింపు లేదు అని అనుకుని బాధపడినట్లయితే, ఇంకా బాధలో ఉన్నట్లయితే, ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే దేవుని దృష్టిలో నీవు విలువైన దానివి, విలువైన వాడవు. దేవుని యొక్క పనుముట్టై ఉన్నా మనము. మాస్టర్ పీస్, అద్భుతమైన మాట అది, మాస్టర్ పీస్. అలంకరణకు ఎంతో మరి మనము షోకేస్ పెట్టుకొని మన షో పీస్ లాగా చేసుకుంటాం కదా, అద్భుతమైనటువంటి మరి చేతి పని అయిన ఉన్నవారం మనము. దేవుడు ఏం చేశాడు? తన పోలికలో మనల్ని చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు? మాట్లాడుకుంటూ ఏమంటాడు? మనము మన పోలిక చొప్పున నరుని చేయుదము. దేవుడు ఏం చేశాడు? తన పోలికను, తన స్వరూపమును దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఎంతో విలువైన వారం మనము. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పనిచేసే వారు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ హోదా ఇస్తాము? వారికి ఒక ప్లేస్ ఇస్తాం. అడుక్కునేవారు ఉంటారు, వాళ్ళకి ఒక ప్లేస్. మనం వారిని టచ్ చేయము కదండి, పైనుంచి మనం వేస్తాము. తర్వాత ఇంట్లో పనిచేసే వారిని కింద కూర్చోమంటాము, సమానంగా మనము కూర్చొనివ్వము, సీట్లో కూర్చున్నాము. కానీ దేవుడు, మా వాక్యం ఏమంటుందంటే, వారు కూడా దేవుని యొక్క స్వరూపములో చేయబడినవారు, దేవుని యొక్క పోలికలో చేయబడ్డవారు. వారు ఎంతో విలువైనటువంటి వారు. మన దృష్టిలో వారు చీపేమో, నీ దృష్టిలో వారు చీపు, నీవు తగ్గి. ఎందుకంటే వారికి యొక్క స్టేటస్ లేదు, ఆర్థికమైనటువంటి స్టేటస్ లేదు, అందము లేదు, అడుక్కునేవారు, లేకపోతే వారు తక్కువగా ఉన్నారు, కాబట్టి వారు ఆ ప్లేస్లో ఉండారని మనము డిఫరెన్స్ చేస్తాం. కానీ దేవుడి దృష్టిలో ఎంతో విలువైన వారం. లాజర్కి ఏమైందండి? ఎక్కడ స్థానం ఇచ్చాడు దేవుడు? పరలోకంలో అబ్రాహాం యొక్క కుడి పార్శ్వమందు అక్కడ కూర్చున్నాడట. చూడండి, అక్కడ రాజు ఉన్నారు, అతనికి ఎక్కడుంది స్థానము? ఆ మంటలో ఉంది. చూడండి, దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారము. కాబట్టి ఎవరిని కూడా మనం చీప్గా చూడకూడదు. నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ, అటువంటి డిఫరెన్సెస్ మనము చేయకూడదు. నువ్వు నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నా కాబట్టి డిఫరెన్స్, అట్లా చేయకూడదు. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క స్వరూపములో చేయబడ్డవారము. ఒకవేళ మనము డిఫరెన్స్ చేసి వారిని మనం ఎగతాళి చేసినట్లయితే, ఎవరిని ఎగతాళి చేస్తున్నాం మనము? దేవుని సృష్టినే, దేవుని మనం అవమానపరుస్తున్న వారం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పనివారమై ఉన్నాము. ఈ యొక్క మెసేజ్కి నేను టైటిల్ ఇవ్వాలనుకున్నాను. ఏంటంటే, మన ఐడెంటిటీ దేవునిలో ఉంది. ఓకే, అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. మనం దేవుని యొక్క పనిముట్టై ఉన్నాము, మన ఐడెంటిటీ దేవునిలో ఉంది. ఇంకేంటంటే, మన స్టోరీ ఎవరు చేస్తున్నారండి? దేవుడు ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్. గాడ్ అట్ వర్క్. మనందరి జీవితంలో, బాలుడైనప్పటికీ వృద్ధులైనప్పటికీ, మన జీవితంలో ఎవరు పని చేస్తున్నారు? దేవుడు. గాడ్ అట్ వర్క్. అండ్ a story under construction. ఒక ఇల్లు ఎట్లా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటుందో అంత కన్స్ట్రక్ట్ ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది కండి, అలాగా మనందరి జీవితాలు కూడా కట్టబడుచున్నాయి, దేవునిలో కట్టబడుచున్నాయి. వీఆర్ అండర్ హిస్ వర్క్మెన్షిప్. సో గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, ఐజయా చూడండి, యెషయా 46 యెషయా 46 అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, థ్యాంక్ యూ సిస్టర్. ఏంటంట? ముదిమి వచ్చు వరకు అంటే ఉట్టి ముదిమి దశలోనే దేవుడు చూస్తున్నాడా, మనల్ని ఎత్తుకుంటున్నాడంటే, పై వచనాల్లో చూస్తే ఏమన్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా.
మన తల్లి మనల్ని మోసిందని మనము సంతోషిస్తాము. వారికి మదర్స్ డే రోజు మనం వాళ్ళని ఆనర్ చేస్తాము. అయితే యాక్చువల్గా ఎవరు మోస్తున్నారంట? దేవుడు మనల్ని మోస్తున్నారు. ఎప్పటి నుండి? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారన్న మాట ఆలకించండి. ఉట్టి బాల్య దశలోనే కాదు మిమ్మల్ని చూసేది, కానీ ముదిమి వచ్చే వరకు కూడా నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను. చిన్న బిడ్డలు మనం ఎత్తుకుంటాము, పెద్దగైన తర్వాత ఎవరైనా ఎత్తుకుంటారండి? ఎత్తుకోరు. ముసలితనం మంది ఎవరైనా ఎత్తుకుంటారా? పోనీ ఎవరు కూడా ఎత్తుకోరు. ముసలితనం మంది ఏమవుతుంది, ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తూ ఉన్నారు. చూసుకోలేక కొంతమంది మరి కేర్ టేకర్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మన పిల్లలకి మనం భారం అవ్వచ్చు పెద్ద వయసు వస్తే, కానీ దేవుడు ఏమన్నాడు? ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని ఉంటాడట. ఎంత విలువైన వారమండి మనము. ఎవరిని ఎత్తుకుంటాం చెప్పండి? కొంతమంది నడిపిస్తాం, కొంతమందిని ఎత్తుకుంటాం కదా. మనకి బలహీనులైన బిడ్డలను ఎత్తుకుంటాము, లేకపోతే మనకి ఇష్టమైన వారిని మనము ఎత్తుకుంటాము, ముద్దాడతాము. అయితే దేవుడు ఏమన్నాడు ఈరోజు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అంటే నీవు దేవుడికి ఎంతో ప్రియమైన దానివి. అదే 43వ అధ్యాయంలో 4వ వచనం ఏమంటాడు చూడండి అక్కడ, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వావ్! ఈ ప్రేమ మూలంగానే ఎంతోమంది చనిపోతున్నారు కదండి. నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను లెక్క చేయట్లేదు, నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు, ఇంక ఎన్నో కారణాలు ప్రేమ కొరకు తప్పిస్తూ ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం రోజు వింటూనే ఉంటాము. లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు ఎన్నో చూస్తున్నాం. అయితే చూడండి, మన సృష్టికర్త అయిన దేవుడు మనకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. ఎంత బాగుంది కదా ఈ మాట, వినడానికి ఎంత సొంపుగా ఉంది కదా. ఇంగ్లీష్లో అదే ఉంటుంది, ఐ లవ్ యూ అంటాడు. అక్కడ ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అంటాడు. అందుకే చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంకా దేవుని ప్రేమ మనకుంటే ఇంకెవరైనా ప్రేమ అవసరమా? అంటే ఈ లోకంలో ప్రేమలు అవసరం అండి, అందెవరిని వదిలిపెట్టి వెళ్ళొద్దు. కానీ ఎవరైనా చిన్న చూపు చూస్తే వారి విషయమే, దాని విషయం మనము బాధపడొద్దు. ఎందుకంటే మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విషయం నువ్వు గొప్పవాడువా, చదువుకున్నవాడువా, డబ్బు ఉందా లేదా, ఎలాంటి తారతమ్యం లేదు. దేవుడు నీవు ఉన్నట్టుగానే నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది. ప్రేమించడం అనేది, ప్రేమించబడడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందరూ ప్రేమించబడరు. ఈ లోకంలో అందరు కూడా ప్రేమించబడరు, కొంతమంది మాత్రమే ప్రేమించబడతారు. అందుకే ఎవరికైతే బాధ ఉంటుందో వారు చాలా దుఃఖంలో ఉంటారు. మన బైబిల్లో కూడా అటువంటి సంఘటనలు జరిగినాయండి. లేయాని ప్రేమించలేదు, భర్త ప్రేమించలేదు కదా, కానీ దేవుడు మనలను ప్రేమిస్తాడు. ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. సో మనం ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ. రెస్పాన్స్ ఇస్ దాట్. ఏం చెప్పాలి? దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన ఊరికే పాటలు పాడుతూ నిన్నే ప్రేమిస్తానేసయ్యా, నిన్నే ప్రేమిస్తాను అని చెప్తూ ఆరాధన మరి అయిపోయిన తర్వాత సంఘం బయట మరి దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా మన మాట కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన హృదయాన్ని ఎరిగే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏంటి ఓన్లీ ఆరాధనలోనైనా చెప్పేది నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవాని, బయట ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. ఇఫ్ యు ఆర్ లవింగ్ యు షో ఇన్ యాక్షన్. క్రియారూపంగా మనము చూపించాలి కదా. వ్యాలంటైన్స్ డే వస్తుంది, ప్రేమికుల రోజని వస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? దే ఎక్స్చేంజ్ ద గిఫ్ట్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు. అది కాదండి ఈ లోక ప్రేమలు. ఇంతవరకు మనం నిజంగా చూపించి ఈ లోకంలోనే ఆ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ మరి అదే తర్వాత వాళ్ళే మనల్ని మోసం చేసిన స్టోరీస్ మనము ఎన్నో విన్నాం. కానీ దేవుణ్ణి మనము నిజమైనటువంటి హృదయంతో మనము ప్రేమించాలి. అందుకే క్రొత్త నిబంధనలు ఏమంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని మనము సేవించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడే దేవుని ప్రేమించడం కాదు, మన నిజ జీవితంలో కూడా మనము దేవుని ప్రేమించాలి. యోబు విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు యోబు విషయంలో? ఆయన ఎలాంటి తప్పులేని వాడట. అపవాదితో చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ వచనం చదువుతాము. యోబు 1వ అధ్యాయము
8వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? దేవుడే స్వయంగా తన సేవకుడి విషయంలో చెప్తా ఉన్నాడు. అంటే అతడు ఒట్టి ఆదివారమే దేవుని ప్రేమించట్లేదు, అది ఒక ఆయన లైఫ్ స్టైల్కి అయిపోయింది. ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. మరి దేవుడు మరి మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏ విధంగా చెప్తాడు? చెప్పగలుగుతాడా దేవుడు? అతని వంటి వాడు లేడు, ఇతని వంటి స్త్రీ వంటి వారు ఎవరు లేరు ఈమె అని చెప్పగలుగుతాడా దేవుడు? మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క భక్తులకు బైబిల్లో రాసినటువంటి మరి ఎంతోమంది భక్తులు ఉన్నారు. మోషే ఏమంట? ఇల్లంతటో సాత్వికుడు. దావీదు విషయం ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు. మరి ఇవన్నీ ఎవరు పలికారు? దేవుడే పలికాడు. అయితే మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుడు నా గురించి చెప్తే దేవుడు ఏమని చెప్తాడు? దేవుని యొక్క మనము చేతి పని అయి ఉన్నాము, స్పెషల్గా చేయబడ్డ వారము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన వంతుగా మనం దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించవలసిన వారమై ఉన్నాము. చూడండి, మరి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి విధంగా దేవుడు మనల్ని చేశాడు. అయితే ఏదైనా తోటలో మరి జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. ఆదాము అవ్వలు ఏం చేస్తారు? దేవుని యొక్క మాటకు అవిధేయత చూపారు. అవ్వ చేసినటువంటి ఆ యొక్క పాపము బట్టి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను వారు పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? ఆదాము అవ్వలకి ఏమేమి ఇచ్చాడు చెప్పండి? దేవుడు సృష్టించినప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పచ్చు. స్వేచ్ఛ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఎస్. ఇంకా సహోదరులు చెప్పాలి, బ్రదర్స్ చెప్పాలి. అదే స్వేచ్ఛ. ఇంకా చాలా ఉన్నాయి కదా. పరిశుద్ధత ఇచ్చాడు దేవుడు వారికి కదా, పరిశుద్ధంగా చేశాడు దేవుడు వాళ్ళని. మరి దేవుడి దగ్గరికి ధైర్యంగా రాగల కృపను దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే మానవుడు మరి పాపం చేశారో ఏమేమి పోగొట్టుకున్నారు వాళ్ళు? వారు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, వారి స్వేచ్ఛను పోగొట్టుకున్నారు, వారు ఇంకా ధైర్యంగా వచ్చేది పోగొట్టుకున్న. దేవుని సన్నిధికి ధైర్యంగా ఫ్రీగా వచ్చేవారు, దేవుని స్వరం వినగానే వచ్చేవారు, అదంతా పోగొట్టుకున్నారు. ఇవన్నిటికి బదులు వారికి ఏమొచ్చింది చెప్పండి? వారిలో భయం వచ్చేసింది. దేవుడు పిలవగానే వారికి ఏమొచ్చింది? భయం వచ్చింది. వారు పాపం చేయగానే ఏమైంది? వారికి సిగ్గు కలిగింది, దిగంబరత్వం వచ్చేసింది. మరి ఇవన్నీ పోగొట్టుకున్నటువంటి మానవుని విషయంలో దేవుడు మరి బాధపడుతూ వారిని అక్కడ వదిలేయలేదు, కానీ వారిని ప్రేమ చేత విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అక్కడ విడిచిపెట్టలేదండి. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 ఉన్నటువంటి మాట. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. ఈ ప్రేమ ఈ లోకంలో నీ ఒక్కదాని ఉన్నా, నీ ఒక్కడి విన్నా దేవుడు నీ కొరకు రావడానికి ఇష్టపడేవాడు. అంత మాత్రమే కాదు, మరి లూకాసు సువార్త 19:10 ఉంటుంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడట. పాపములో నశించినటువంటి మానవుని వెదికి రక్షించడానికే యేసు ప్రభు వచ్చాడు. ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క మిషన్ అయిపోయిందండి? లేదు, ఇంకా దేవుడు వెదుగుతూనే ఉన్నాడు. ఎవరిని రక్షించాలని వెదుగుతూనే ఉన్నాడు. చూడండి, అపవాదం ఏం చేస్తుంది? 1 పేతురు 5 ఎవరిని మృంగాలని ఇటు అటు తిరుగుతుందంటే, ఎవరిని నేను పట్టాలి, ఎవరిని దేవుడి నుండి బయటికి లాగాలి, ఎవరిని అవిశ్వాసంలోకి తీసుకురావాలని అపవాది తిరుగుతూ ఉంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వెదుగుతున్నాడు. ఎందుకు? వెదికి రక్షించడానికి. చూడండి, 2 విషయంలో ఇద్దరిలో ఎంత తేడా ఉందండి. ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి.
ఆయన ఉద్దేశించినటువంటి ప్లాన్ చేసినటువంటి ప్రణాళికలోకి ప్రతి మానవుడు రావాలని యేసు ప్రభు వెతుకుతూ ఉంటే అపవాదం ఏం చేస్తుంది? ఆ ప్రణాళికలో నుండి బయటికి తీసుకురావడానికి మరి తిరుగుతూ ఉందంట, ఇటు అటు తిరుగుతూ ఉంది. మరి ఎవరు కూడా దయచేసి ఛాన్స్ ఇవ్వకండి దానికి. పాపము ఎక్కడుందంట తెలుసా? వాకిట ఉందని ఆదికాండము 4వ అధ్యాయము మరి 7వ వచనం ఉంటుంది. పాపం ఎక్కడుందంట? జస్ట్ ఎట్ ద డోర్ స్టెప్. పాపం ఎంతో దూరం లేదు, అది వచ్చే వరకు టైం అవుతుంది కదా అనుకోవడం లేదు. పాపము జస్ట్ వాకిట ఉంది, జస్ట్ ఇక్కడ గవిని దగ్గర ఉంది, డోర్ దగ్గర ఉంది. కాబట్టి దానికి పాపమునకు తలుపు తీసినట్లయితే ఆ పాపం నిన్ను పట్టేస్తుంది. అపవాది చాలా అలర్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. మనము చివరి దినంలో ఉంటున్నామని ఎన్నో సంఘటనల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి మన ప్రభు వచ్చే వరకు మన జీవితాన్ని మనము, విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. లేదా మరణం వచ్చే వరకు కూడా మనం నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే దేవుని చేత మనము సృష్టింపబడిన వారము, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము. వి ఆర్ ఇస్ మాస్టర్ పీస్, దేవుని యొక్క పనిముట్టై ఉన్నాము. అమూల్యమైన దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము, అలాగా దేవుడు మన ఎడ్ల మరి చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించకూడదు. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే రక్షణలోకి వస్తామో, కానీ ఎప్పుడు రక్షణలోకి వస్తామో చెప్పండి, మరి ఏం చేయాలి? రోమా పత్రిక చూద్దాం, అదొక మాట చదువుకుందాము. రోమన్స్ చాప్టర్ 10 verse 9లో ఉంటుంది చూడండి, ఏమంటారు? ఏం చేయాలంట? ప్రభు అని ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడలా మనము రక్షింపబడతాము. నేత నమ్ముచున్నాను. మరి సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రక్షణ అనుభవంలోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన పాపములు క్షమించబడతామో, అప్పుడు మనం ఏమవుతాము? నూతన సృష్టి అయిపోతాము. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. అవునండి, చదవండి. అవునండి, దేవునికి స్తోత్రం. ఏంటంట? ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఇంకా పాతవి గతించిపోయాయి. పాతవేంటి? అవిధేయత కదండి, నిర్లక్ష్యము, కోపము, ద్వేషము, అహంభావము, క్షమించడానితనము, ఈర్ష్యలు, పగలు, ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. పాతవి ఏమవుతాయంట? గతించిపోతాయి, ఇంకా ఉండవు, ఎగ్జిస్ట్ అవ్వవు అక్కడ. సమస్తమును ఏమైందంట? నూతనమయ్యాను. సమస్తం, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ న్యూ. దోస్ ఆర్ ఇన్ క్రైస్ట్, దే ఆర్ న్యూ క్రియేషన్. ఇక్కడ నూతనమైనటువంటి సృష్టిగా మనం మార్చబడుతున్నాము. ఆనాడు అనాదిలోనే దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. ఈ యొక్క 2 కొరింథీలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి మరి ఈ పాపంలో పడిపోయినటువంటి మానవుడు రక్షణ పొందుకున్న తర్వాత వాడు మరి ఒకసారి సృష్టింపబడుతున్నాడు. అది ఏ సృష్టి? మన హృదయంలో నూతనమైనటువంటి కార్యము. ఇంకా పాతవి గతించిపోతాయి, సమస్తమును కూడా నూతనమైతే ఒకటేసారి అయిపోదు. మరి దినదినం కూడా దేవుణ్ణి యందు మనం విశ్వసిస్తూ, దేవునిలో మనము నాటపడుతూ, మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు మన జీవితము మార్చబడతా ఉంది. చూడండి, మరి ఏమంటాడు? హృదయం అంటే అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. అది దాన్ని బాగు చేయగలవాడు ఎవడు అంటే, బాగు చేయవారు ఎవరు? యేసు ప్రభు మాత్రమే. మనం విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన నూతన సృష్టిగా మార్చబడతాము.
ఒట్టిగా రక్షింపడిన రోజు వారికే కాదు, మనం అది దినదినం కూడా మనం దానిలో ఇంకా ఎదుగుతూ ఉండాలి. పేరు వరకు రక్షణలోకి వచ్చానని పాత జీవితంలో ఉంటే మరి అది కూడా ఎలాంటి దానికి ఫలభరితంగా మన జీవితం ఉండదు. ఎవ్రీ 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటాం, వాగ్దానాలు తీసేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ ఫస్ట్ చక్క క్యాలెండరు చేంజ్ చేస్తాము. క్యాలెండర్ పేజ్ చేంజ్ చేసినంత మాత్రాన నీ హృదయంలో మార్పు రాకపోతే ఏమైనా క్రొత్తదనం ఉందండి? ఎలాంటి క్రొత్తదనం లేదు. నువ్వు స్టిల్ యు ఆర్ ఓల్డ్ పర్సన్. నువ్వు పాతదానివే, పాత స్వభావం ఉంది. పేరు వరకే మనం క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయన మనతో తీసుకువెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఎంతమంది ఆయనతో ఎత్తపడతాము? దేవుని రాకడ అబౌతా ఉంది, సమీపంగా ఉంది. ఆయన రాకడకు ముందు ఏమైనా జరగవచ్చు, మన మరణం రావచ్చు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళే ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నిశ్చయత నీకుందా? నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన ఎలాగుంది ఒకసారి పరీక్షించుకోవాలి. నూతన సృష్టిగా మనం మార్చబడిన తర్వాత మన జీవితం ఇంకా వెనుదిరగడానికి వీల్లేదు. I have decided to follow Jesus. No turning back. యేసు ప్రభు నేను వెంబడించాలని ముందుకి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ఇంకా నేను వెను చూడను. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము. కొన్ని వారాలుగా మేము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ మాటను బట్టి లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం చూద్దాము. 32వ వచనం సిస్టర్, 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. చిన్న వర్స్, చిన్న వర్స్ అంటే ఇది బైబిల్లో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తనేమైనా అచీవ్మెంట్ పొందిందా? తనేమైనా మిస్ యూనివర్సా? లేకపోతే తను ఎంతో విద్యను పొందుకొని ఘనమైనటువంటి అవార్డ్స్ ఎంతో తీసుకుందా? ఏంటి? ఎందుకు దేవుడు చెప్తున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని? తనలో ప్రత్యేకత ఏంటి? చూడండి, పై వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మాట మధ్యలో చెప్పేస్తున్నాడు. అక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభు మీ యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ దినములు ఎలాగుంటాయి, మేము ఎలా గుర్తించాలి మీ రాకడ సంభవిస్తుందని, మీరు రాబోతున్నారని మాకెట్లా తెలుస్తుంది అని అడిగినప్పుడు మరి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట పైనుంచి కూడా చూడొచ్చు. మీరు 26 నుంచి నేను చదువుతున్నాను. నోవాహు దినములో జరిగినట్టు మనిషి కుమారు దినములోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఏబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. సడన్గా ట్రాన్సిషన్ అయింది. అక్కడ దేవుడు చెప్తున్నాడు లోతు దినములలో, నోవా దినంలో జరిగినట్టు ఇక్కడ ఇప్పుడు దేవుడు మనిషి కుమారుడు వచ్చే దినంలో జరుగుతాయి అని చెప్తూ సడన్గా ఏమన్నాడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. మరి నోవా దినములు ఎలాగున్నాయి, లోతు దినములు ఎలాగున్నాయి మనకి ఇప్పుడు కనబడుతున్నాయని ప్రస్తుత ప్రపంచంలో కనబడుతున్నాయా? అందరూ బిజీ అయిపోయిన ఇండ్లు కొనుక్కోవడా, కట్టించుకోవాలి, మరి జాబ్స్, మరి తర్వాత మరి డబ్బు సంపాదించాలి. దే గాట్ బిజీ. అందరు కూడా చాలా బిజీ అయిపోయినారు.
గ్రోత్ కొరకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి, ఫ్యామిలీ ఈ స్టాండర్డ్లో ఉండకూడదు, మనం ఎదగాలి, ఎన్నో చెప్తా ఉన్నాను. ఎంతో బిజీ అయిపోయి మరి ఆశీర్వదింపబడినటువంటి మరి ఒకప్పుడు దేవుని కొరకు ఆశీర్వాదం కొరకు వచ్చి అడిగిన తర్వాత ఆశీర్వదించిన దేవుణ్ణే మనము మర్చిపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎంతోమంది క్రిస్టియన్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఎంతోమంది మరి స్వస్థత కొరకు వచ్చి వెళ్ళిన వారు ఉండొచ్చు, కానీ అందరు ఇక్కడ రావట్లేదు కదండి. ఎందుకు? వాళ్ళు ఓన్లీ టైం బీయింగ్ కొరకు వచ్చారు. ఇటువంటి దినము దేవుణ్ణి మర్చిపోతున్నటువంటి దినములలో మనము జీవిస్తూ ఉన్నాము. దేవుని సన్నిధికి ఆత్రుతతో వచ్చి దేవుని ఆరాధించాలన్న ఆశతో వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సమయానికి ముందు వస్తున్న వారు చాలా తక్కువే. ఎందుకంటే మన ఇంట్లో అంతా సర్దిరేయాలి, ఇంట్లో అంతా పని చేసేసుకోవాలి, అప్పుడే మన కన్వీనియంట్ టైంలో మనము బయలుదేరి వస్తాం. దేవుడేమో మనకి బెస్ట్గా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే మనం దేవుడికి ఏమి ఇస్తున్నాం? ఏ సమయం ఇస్తున్నాము? లెఫ్ట్ ఓవర్ టైం, మిగిలింది టైం ఇస్తున్నాం దేవుడికి. అమూల్యమైన సమయం దేవుడికి ఇస్తున్నామా మనము? ఉదయమే లేవగానే మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని యొక్క కృపది, దేవుని యొక్క ప్రేమ మనల్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడికి ఎంత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మనం, దేవునికి ఎంతగా స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇట్లా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సమయంలోనే దేవుని రాకడ రాబోతూ ఉంది. నీవు సిద్ధపడని సమయంలోనే దేవుని రాకడ కొరకు మరి ఒకటే మందిరానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండడం కాదు. మన దినదిన లైఫ్ స్టైల్ కూడా దేవుని కొరకు సిద్ధపడిన వారుగా మనము జీవించాలి. ఒక చర్చ్లో మూల కూర్చొని ఉండమనట్లేదు, సహవాసంలో ఉండి మూల కూర్చోమంటే ఇంట్లో ఒక మూలకుండి ఏ పని చేయకుండా ఉట్టి ప్రార్థన చేస్తూ ఉండమనట్లేదు దేవుడు. నీ లైఫ్ స్టైల్ మారాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారుగా మన దినదినం కూడా మనం ఉండాలి. మన ఉద్యోగ స్థలములో దేవుని బిడ్డలుగా మన పనులు ఉండాలి. నమ్మకంగా యథార్థంగా మనకి ఇవ్వబడినటువంటి టాస్క్ మనం చేసేటప్పుడు యథార్థంగా ఉండాలి. మేనేజర్ చూడట్లేదు కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. యోసేపు బానిసగా తీసుకువెళ్ళిన తర్వాత మరి యోసేపు యొక్క యజమానురాలు ఏమంటుంది? పాపం చేయడానికి ప్రేరేపిస్తుందంట. ప్రతిరోజు కూడా నేను విసిగించేస్తూ ఉంది. అయితే ఏమన్నాడు యోసేపు? నేను ఎట్లు నా దేవునికి విరుద్ధంగా నేను పాపం చేస్తాను. అక్కడ చూడడానికి అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, తనకు తెలిసిన వారు ఎవరు కూడా లేరు, అన్ని దేశంలో ఉన్నారు, బానిసగా తీసుకువెళ్ళినారు. కానీ అతని హృదయంలో ఏముంది? దేవుని యొక్క భయము. 24/7 దేవుని యొక్క భయం ఉంది. కాబట్టి అతని యొక్క జీవితాన్ని బట్టి, అతని యొక్క లైఫ్ బట్టి పోతిఫర్ కుటుంబము ఆశీర్వదింపబడింది. ఆయన కుటుంబమే కాదు, జైల్లో వేసినా కానీ అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. అతన్ని బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైంది? ఆశీర్వదింపబడింది. నీ జీవితము ఎలాగుంది? నిన్ను బట్టి విసుక్కుంటున్నారా? లేకపోతే నువ్వు ఉండాలని ఆశపడుతున్నారా? నీ మాటలను బట్టి ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారా? లేకపోతే వీడి మాటలు వినొద్దని చెవు మూసుకుంటున్నారా? మనము ప్రత్యేకించబడిన వారము, దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. వీఆర్ మాస్టర్ పీస్, గాడ్స్ మాస్టర్ పీస్, గాడ్ అట్ వర్క్. వీఆర్ అండర్ కన్స్ట్రక్షన్. మన జీవితాన్ని మరి దేవునిలో కట్టబడాలి, దేవుడికి అనుమతించాలి. నా జీవితాన్ని కట్టయ్యాలి. అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డగా మనల్ని, పాత్రగా ఆయన మనల్ని మలుచుకుంటాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనను మలచటానికి సిద్ధంగా ఉన్నావా? కుమ్మరి ఏం చేస్తాడండి? మట్టిని తీసుకొని పిసికేస్తాడు, తొక్కేస్తాడు. ఎంత బాధ, ఎంత వేదన! ఆ తొక్కుతున్న సమయంలో మట్టికి నోరుంటే ఏమనేది? నాకొద్దు, ఈ బాధ నాకు వద్దు, నేను మట్టిగానే ఉండిపోతాను, నన్ను వదిలే అంటారు. కానీ మట్టి మాట్లాడదు. కుమ్మరి చేతిలో ఒదిగిపోతుంది, మలచడానికి ఇష్టపడుతుంది ఈ పాత్ర. అప్పుడు అద్భుతమైన పాత్రగా దేవుడు ఆ పాత్రను చేస్తాడు. మన దేవుడు కుమ్మరి, ఆయన చేతిలో మనం
పెట్టుకుంటే, మన జీవితాన్ని ఇస్తే ఆయన అద్భుతమైన విధంగా మనలను కడతాడు, చేస్తాడు. నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, శ్రమ వస్తుంది. యోహాను సువార్త 15:2 ఏమో చూడండి. ఫలించడి ప్రతి కొమ్మను ఆయన ఏం చేస్తాడంట, మరి ఎక్కువగా ఫలించేలాగున పనికిరాని వాటిని ఆయన ఏం చేస్తాడంట, తీసి పారవేస్తాడట. దేవునిలో నాటబడ్డానికి నీవు ఇష్టపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, నీలో ఉన్నటువంటి పనికిరాని వాటిని తీసివేస్తూ ఉంటాడు. ఎంతో బాధ, నరుకుతుంటే బాధ, తీసివేస్తుంటే బాధ, కట్ చేస్తుంటే బాధ. కానీ దేవుని ఉద్దేశం ఏంటి, మనల్ని బాధ పెట్టాలనా, మనం ఇంకా ఎదగాలి, ఫలించాలని. ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే మనం దేవుని యొక్క పనిముట్టైనం. వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్, వీఆర్ మాస్టర్ పీస్, గాడ్స్ మాస్టర్ పీస్. దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం మనం. కాబట్టి మనం ఎంతో విలువైనటువంటి వారము. చూడండి, దేవుని రాకడ మరి ఎంతో సమీపంగా ఉంది. మనం దేవుడు ఎందుకు చేసుకున్నాడండి, ఆయన కొరకు దేవుడు మనల్ని చేసుకున్నాడు. చూడండి, 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుని స్తోత్రం. ఏమంట, మన దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంటే పరిశుద్ధులవుటకే, పరిశుద్ధంగా జీవించాలనే. ఎందుకంటే పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దాని కొరకే మనం పిలువబడ్డాము. పరిశుద్ధులు అవుటకే మనం పిలువబడ్డాం, కానీ అపవిత్రులు అవుటకు మనము పిలువబడలేదు. కాబట్టి మన హృదయంలో దేనికి తావిస్తూ ఉన్నాము, పరిశుద్ధతగా ఉండడానికి ప్రయాసపడుతున్నామా, లేకపోతే అపవిత్రతను మనలోకి తీసుకొస్తున్నామా? నీ చూపు ఎలాగుంది? ఫోన్ చూసినప్పుడు ఎన్నో రకాలైనటువంటివి మన ఫోన్లో వస్తూ ఉంటాయి కదండి. ఏం చేస్తున్నారు, అందరు కూడా ఫోన్లోనే చూస్తున్నాము. అందరం కూడా అదే అలవాటు అయిపోయింది. వాక్యం చూడాలంటే మనం ఫోన్లో చూస్తూ ఉన్నాము. అది పరిశుద్ధ గ్రంథము అయితే చూస్తాం, దాంట్లో తప్పు లేదండి. కానీ మనసు అటు ఇటు ఉన్నప్పుడు ఏమవుతుంది, డైవర్ట్ అయిపోయి ఆ ఫోన్, ఆ వాక్యం చదవగానే వేరేది మనము పెట్టేసుకొని చూస్తూ ఉంటాము. మనం దేవుని కొరకు మనం కళ్ళనిద్దామా, మన నోరునిద్దామా, మన చేతులనిద్దామా, మన కాళ్ళనిద్దామా, మన జీవితాన్ని దేవునికి ఇద్దామా? ఎందుకంటే మన యొక్క పిలుపు ఉన్నతమైనటువంటి పిలుపు. వీఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. మన సాధారణమైనటువంటి వ్యక్తులము కాదు, ఎంతో విలువైనటువంటి వారం. అందుకే దేవుడు తన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చాడు. వెల కట్టలేనంత వెలను దేవుడు చెల్లించాడు. బంగారంతో, వెండితో, డబ్బుతో దేవుడు మనల్ని కొనలేదు, కానీ తన రక్తాన్ని దేవుడు మన కొరకు కార్చాడు. కాబట్టి మనము విలువైనటువంటి వారము. చూడండి, ఇంకో మాట మనం చూద్దాము. సమయం కూడా అయిపోతూ ఉంది. చూడండి, మనము దేని కొరకు పిలువబడ్డాము అంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము మనం చూద్దాము. పైన కూడా ఏముంటుంది, మీరు లోకంనకు ఉప్పై ఉన్నారని కూడా చెప్తూ లోకంనకు వెలుగై ఉన్నారంటున్నారు. చూడండి, మరి వెలుగు ఏం చేస్తుంది, లైట్ ఏం చేస్తుందండి? మనం లైట్ చేసుకున్నాం కదా, లైట్ ఏమిస్తుంది, మనకి వెలుగిస్తుంది. అంటే మనం వెలుగు ఇచ్చేవారికి మనం ఉండాలి. చీకట్లో నడుస్తున్నటువంటి వారికి మనం ఏం చేయాలి, వారిని వెలుగులోనికి తీసుకురావాలి. చీకట్లో మరి ఏవైనా ఉంటుందా, ఏమైనా పని చేయగలుగుతామా, ఎలాంటి అభివృద్ధి కలుగుతుందా? ఏముండదు, మూల కూర్చొని ఏడుస్తూ కూర్చుంటారు, అంతే కదండి, ఏం కనబడదు. ఈ లోకంలో మనుషులు అలానే ఉన్నారు. చీకట్లో నుండి అదే జీవితం అనుకుంటున్నారు, పాప జీవితానికి అలవాటు అయిపోయారు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ఏమంటాడు, వారి యొక్క పాపములు బయటకు వస్తాయని భయంతో వారు వెలుగుని ఇష్టపడట్లేదట.
యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి 19-20 వచనం చూద్దాం. చూడండి, వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు వారు ఏం చేస్తున్నారు, బయటికి రావట్లేదు, కనబడతాయి వారి క్రియలని. వారు చేసే చెడ్డ పనులు అంటే వారికి తెలుసు, చెడ్డ పనులని తెలుసు, కానీ వారి చెడ్డ పనులు ఎక్స్పోజ్ అవుతాయని చెప్పి వారు బయటికి రాకున్నారు. వారి జీవితం సరి చేసుకోలేని మనసు వారికి లేదు. విడిచిపెట్టాలి ఆ పాత జీవితము, ఆ దుష్కార్యాలని విడిచిపెట్టాలి అని వారికి ఇష్టం లేదు. కానీ అందులోనే ఉండాలని ఇష్టపడుతూ బయటికి రాకుండా ఉంటున్న వారు ఉన్నారు. సత్యమును అనుసరించక, ఇప్పుడు చూస్తున్నాం కదండి, సత్యమును ఇష్టపడట్లేదు. ఎవరికైనా సువార్త చెప్పాలంటే ఎంతో కష్టమైపోతుంది. ఇప్పుడు వారు నమ్మిందే సత్యం అనుకుంటున్నారు. ఆ సత్యం అది అసత్యము, సరైనది కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, మీ జీవితం సరి చేయడానికి వచ్చాడని చెప్తుంటే కూడా వినే హృదయం ఎవరు కూడా, ఎందుకంటే వారి యొక్క దుష్క్రియలన్నీ కూడా కనబడతాయని చెప్పి రావట్లేదట. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ మనము వారి కొరకు ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మనము లోకమునకు వెలుగుగా ఉన్నాం. ఇతరులకు దారి చూపేవారిగా, సత్యమైన మార్గంను చూపేవారిగా, క్రీస్తునొద్దకు నడిపించేవారిగా దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మరి లోకంలోకి ఉప్పై ఉన్నారని కూడా చెప్తున్నాడు దేవుడు. ఉప్పు ఎంతో ప్రాముఖ్యం కదండి. స్త్రీలందరికీ తెలుసు, మగవారికి కూడా అందరికీ తెలుసు. ఉప్పు లేకుంటే రుచి ఉండదు కదండి. ఉప్పు అంటదట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట కదండి. ఉప్పు లేకపోతే అయిపోయింది. ఇంకా ఆడవారికి పడతాయి హస్బెండ్స్తోని, ఉప్పు ఏంటి, ఉప్పు వేయట్లేదా, ఉప్పు వేసినా ఎక్కువ వేసినా కష్టమే, కొంచెం తక్కువ వేసినా ఎంతో కష్టమే. ఉప్పుకున్నటువంటి ప్రాముఖ్యత అది. ఉప్పు పరిశుద్ధంగా వైట్ ఉంటుంది కదండి, పరిశుద్ధతకు సాదృశ్యం. అటువంటి పరిశుద్ధ జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఉప్పు ఏం చేస్తుంది, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కనబడుతుందా, తను తీయొచ్చా? మనము తీయలేం, కరిగిపోతుంది. లోకంలో ఉంటూ కూడా ప్రత్యేకమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. లోకస్తులుగా మనం ఉండకూడదు. వేరుపరచబడ్డాం కాబట్టి మన ప్రవర్తనను బట్టి అందరూ క్రీస్తుని తెలుసుకునే జీవితం మనం కలిగి ఉండాలి. కలిసిపోవాలి. మన ప్రేమను అందరికీ చూపెట్టాలి. క్రీస్తుని మనం చూపెట్టే మన క్రియల వల్ల మనం చూపెట్టాలి. పెద్ద సువార్త చెప్పనక్కర్లేదు. మన ప్రవర్తనని క్రీస్తుని చూపిస్తూ ఉంది. మన ప్రేమ ఎప్పుడైతే మన ప్రేమగా ఉంటామో అప్పుడు మన ప్రేమ ఎవరు బట్టి వచ్చింది, మనకది క్రీస్తుని బట్టి వచ్చింది ప్రేమ. ఉప్పు కలిసిపోతుంది. ఉప్పు ఎంతో ప్రాముఖ్యమైంది, స్వచ్ఛమైంది. ఇంకేం చేస్తుంది ఉప్పు? ప్రిజర్వ్ చేస్తుంది కదండి. పచ్చడిలో వేస్తాం, భద్రపరుస్తుందంటే మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో, పాప లోకంలో మనము ఇతరులను రక్షిస్తూ ప్రిజర్వ్ చేసే వారిగా మనము ఉండాలి. దేవుడు మనల్ని అమూల్యమైన వారిగా మనల్ని చేశాడు. ఆయన చేతి పని ఉన్నాం మనము. ఎంతో ప్లాన్తో దేవుడు మన చేశాడు. విలువలేని దానను, విలువలేని వాడను, నా స్థితి ఇంతే, ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ మన నోట రాకూడదు. మన నోటిలో ఏముందంట? జీవ మరణములు పెట్టాడు దేవుడు. ఏది పలుకుతామో అది జరుగుతుంది. కాబట్టి మనం ఒకరిని దీవించేవారుగానే మనము ఉండాలి, సరిచేసేవారుగా, దేవుని ప్రేమను బట్టి సరిచేస్తూ మనం ఉండాలి. మరి చివరిగా మనం చూసుకుందాము, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మన ఒక్క మాట చూస్తూ దేవుడు మనల్ని చేశాడు. మన యొక్క సిద్ధపాటు మరి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూసుకొని మనం ముగించుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి ఏమంటున్నా అక్కడ. మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాము. 7 వచనాల వరకు చూద్దామండి.
అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. అక్కడ పక్కకేముంది? గాని. ఇక్కడ మనము ఎన్నోసార్లు విన్నటువంటి వాక్యం కదండి, అందరికీ కూడా తెలుసు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, కన్యకలు, 10 కన్యకల విషయమైనటువంటి మరి వాక్యం ఎన్నోసార్లు మనం విన్నాము. వీరి యొక్క సిద్ధపాటు ప్రారంభము ఎంతో బాగుంది. అందరు కూడా సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడ్డారు. ఎవరిని ఎదుర్కోవడానికి? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు, బయలుదేరారు. ఇంకా అందులో వాళ్ళు ఏం చేశారు? బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, రెండు అక్కడ వారి యొక్క ప్రిపరేషన్ కనబడుతుంది. బుద్ధి లేని వారు ఏం చేస్తున్నాడు? తమ దివిటీలు పట్టుకొని తమతో నూనె తీసుకొని పోలేదు. ఎందుకంటే వారికి అనుకుంటున్నారు, మరి లైట్ వచ్చింది, వెలుగుతుంది కాబట్టి ఇది సరిపోతుందని అనుకున్నారు. వెంటనే పెళ్లి కుమారుడు వస్తాడు, మనం ఎదుర్కొంటామని అనుకున్నారు. కానీ బుద్ధి గలవారు, అందుకే వారికి బుద్ధి గలవారు అని పేరుంది. వాళ్ళు ఏం చేసిన, ఒకవేళ లేట్ అయితే మన దివిటీలకు నూనె అవసరమని ముందుగానే వారు ఆలోచన చేసి వారితో పాటు నూనెను తీసుకొని వచ్చారు. మరి బుద్ధిగల వారు అనుకున్న విధంగానే మరి పెళ్లి కుమారుడు ఆలస్యంగానే వచ్చింది, టైం పట్టింది. ఇంకా కేక వినబడింది. కేక వినబడ్డప్పుడు ఏం చేస్తుండ్రు? అందరూ లేచారు. లేచి ఏం చేస్తుందంట? దివిటీలు చక్కపరుచుకున్నారు. ఈ దివిటికి దీపంకి ఒత్తు ఉంటుంది కదండి, ఒత్తు కాలి ఏమవుతుంది? మసైపోతుంది. దాని ఏం చేయాలి? బాగా వెలగాలంటే ఆ మసిని మనం ఏం చేయాలి? ఒత్తు కాలిపోయిందని తీసినప్పుడు మంచిగా వెలుగు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు దివిటీలను ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు చక్కపరుచుకుంటున్నారు. బాగా వెలగాలని చక్కపరుస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుండి పెళ్లి కుమారుడు వచ్చే వరకు దివిటీలు కాలుతూనే వెలుగుతూనే ఉన్నాయి. అయితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఇంకా మనం సిద్ధపడాలి, వెలుగు బాగా రావాలి, మనం పట్టుకున్నామని లేచి చూస్తే ఆ దివిటీలు వెలుగు ఏమవుతుంది? మంట ఆరిపోతుంది. సరి చేసుకుంటున్నారు. ఒత్తిని ఏం చేస్తున్నారు? సరి చేసుకుంటున్నారు. అయితే బుద్ధి లేని వారి యొక్క టైం ఎంత బ్యాడ్గా అయిపోయింది కదండి. అక్కడ వారికి నూనె అయిపోయిందట. బుద్ధి లేని వారి యొక్క పని చూపిస్తుంది, బుద్ధి లేని పని అని. అప్పుడు బుద్ధి గల వారిని అడుగుతున్నారు, మాకు కొంచెము ఆయిల్ ఇవ్వండి అని. అయితే బుద్ధి గలవారు ఆల్రెడీ బుద్ధి గలవారే కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? మాకు నూనె కావాలి, మేము పెళ్లి కుమారుడు వచ్చాడు, మేము లోపలికి వెళ్ళాలి, మేము పట్టుకున్నాడు, మా దారిపోతే మీలాగ వెనుక పడతామని వారు తెలివిగా వెళ్ళిపోయారు. వెళ్ళి కొనుక్కొని షాప్కి వెళ్ళి కొనుక్కోండి అంటే వారు వెళ్ళి వచ్చే వరకు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి వెళ్ళారు. ఇది చిన్న స్టోరీ, కానీ దీనిలో ఉన్నటువంటి అర్థం ఎంతో గొప్పది. పెళ్లి కుమారుడు వచ్చే సమయము ఆసన్నమైంది. ఇప్పటి వరకు దేవుడు మరి విశ్వాసంగా ఉన్నాను, దేవుడికి ఇష్టకరంగానే ఉన్నాను, దేవుడు రాకడ ఆలస్యం అయిపోతా ఉందని కొంచెం నిర్లక్ష్యం చేసావనుకో, దేవుడు రాకడ రానే వస్తుంది. ఎత్తబడతావా? ఎత్తబడే గుంపులో ఉంటావా? లేకపోతే వీడపడతావా? నీ రక్షణను ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకోవాలి. రక్షణ ఉచితమే, కానీ ఎంతో విలువైనది. కాబట్టి మనము చక్కపరుచుకునే సమయంలో మనం ఉన్నాం. మన జీవితాలను సరి చేసుకోవలసిన సమయంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడికి అయిష్టమైన గుణాలు ఇంకేమైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుని సందులో మనం అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని సరి చేయండి. ప్రభువా మీరు అక్కడ ఎప్పుడొచ్చినా, నా మరణం ఎప్పుడొచ్చినా నేను మీ సందులో ఉండాలి. ఐ షుడ్ నాట్ మిస్ ఇటర్నిటీ. నిత్యత్వం నేను పోగొట్టుకోవద్దు అని మరి దేవుని సందులో మనం అడుగుతాం. మరి బల్లలో మనం పాలు పొందబోతున్నాము. మరి దేవుడు వాక్యం ఏమంటుంది? ఎవరు కూడా పాపముతో మనము దాన్ని మరి తీసుకోవద్దు, పాలు పొందొద్దట. కాబట్టి మన జీవితాలను మనము సరి చేసుకుందాము. దేవుని యొక్క చేతి పని ఉన్నాము. ఎంతో అమూల్యమైనటువంటి ప్లాన్ దేవుడు మన ఇలా చేస్తున్నాడు. విలువైనటువంటి వారము, దేవుని యొక్క పనుముట్ట అయినాము. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసుకుందాము. మీ లోపల మీ గుణాలు, మీ యొక్క పరిస్థితి నాకు తెలియదు, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆంతర్యంలో ఉన్నటువంటి పాపం మనకు బయట కనబడదు. 1 సమూయేలు 16వ అధ్యాయంలో ఏమంటాడు?
17 అధ్యాయం అనుకుంటా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. పై రూపమును మనుషులు లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. అందరం కూడా మోకరించి తలలు వంచుకొని దేవుని వైపు చేతులు చాచి, పరలోకం వైపు చేతులు చాపి మనం దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఎంతో విలువైన వారిగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన పనిముట్టుగా మనల్ని చేశాడు. అయితే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇంక పాపంలో ఉన్న మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి యేసు ప్రభు వైపు చూసి, ఇంకా ఏదైనా నీ హృదయంలో పాపం ఉన్నట్లయితే యేసు ప్రభుని అడుగుదాము. క్షమించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుని వైపు చూస్తాము, ప్రభు వైపు చూద్దాము, దేవుణ్ణి అడుగుతాము. యేసయ్య, నా హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు నాయన, నా హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, నా హృదయ ఘోర స్థితి నీవొక్కడవే బాగు చేయగల దేవుడు, ఇంకెవరు కూడా లేరు ప్రభా. నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు ప్రభా. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. నా సమస్తం మీకు ఇస్తాను ప్రభా. నా జీవితాన్ని మార్చండి. మీరెంతో విలువైన వారుగా నన్ను చేసావు, కానీ నా పాపం బట్టి నా విలువలేని దానికి నేను అయ్యాను. ఈరోజు అదే స్థితి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి, భారం మోయించిన వారలారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఏ విషయంలో భారం కలిగి ఉన్నావు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా? ఏ భారం నీ హృదయంలో ఉంది? కుటుంబ సమస్యల, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, నీ లోపల కుములుతున్న పాపం నుండి బయటి రాని పరిస్థితి, ఏ పరిస్థితిలో నీ ఉన్నావు? యేసు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. యు ఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్. దేవుని యొక్క పనిముట్టే ఉన్నాము. జగత్తు పునాది వేయపడకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా సిద్ధపాటును మాకు దయచేయండి. దివిటీలను సరి చేసుకునే సమయం ఇచ్చావు నా తండ్రి. ఈ సమయం పోతే ఇంకా సమయం రాదు. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ వచ్చేసిందంటే సమయం ఉండదు. మన మరణం వస్తే ఇంకా సమయం ఉండదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను సరి చేసుకోవాలి. యేసయ్యా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభువా నన్ను క్షమించండి. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికెత్తు నా సమస్తము. ఈ పాట పాడుతున్నగా దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి. గివ్ యువర్ లైఫ్ టు గాడ్. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికెత్తు నా సమస్తము. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రములయ్యా. మేమెంతో విలువైన వారమని, మీ యొక్క చేతి పని ఉన్నామని ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేస్తారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. నాయన, మా ఎడల మీకున్నటువంటి ఉద్దేశములు ఎంతో అమూల్యమైనవి, అవి నా తండ్రి ఉన్నతమైనవి. నా తండ్రి, ఉన్నతమైన పిలుపునకు మీరు మమ్మల్ని పిలిచారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం నా తండ్రి, తమ జీవితాలను మీ సన్నిధిలో మీ హస్తంలో పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా. వారు ఏ పరిస్థితిలో నలిగిపోతున్నారో, ఏ పరిస్థితిలో వారు ఉన్నారో, దిగులు పడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో ప్రభువా, విడిపించండి, దీవించండి అయ్యా. ఈ వాక్యాన్ని మీరు ముద్ర వేసి భద్రపరిచి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయమని
ఈ సంఘాన్ని దీవించి అభివృద్ధికి చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.